హలో అందరికీ, వెల్కమ్ టు దుర్గా దివ్య ఛానల్. ఈరోజు ఒక ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ ఫుడ్ అనేది ఎలా ఉంది అండ్ టేస్ట్ అనేది ఎలా ఉంది, వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అండ్ బఫెట్ అనేది అడల్ట్స్కి ఎంత ప్రైస్, కిడ్స్కి ఎంత ప్రైస్ అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వెజ్ ఐటమ్ సైడ్ వెళ్దాం. ఫస్ట్ ఏముంది అంటే చోలే కర్రీ అండి. దాని వెనక ఉంది అది పూరి. ఇక్కడ పన్నీర్ టిక్కా మసాలా, బీన్స్ ఫ్రై అండి. పైన లేబుల్ కూడా చేశారనమాట. ఇక్కడ బగారా రైస్, వైట్ రైస్, దాల్కా తడకా అండ్ హల్వా, 5 టైప్స్ ఆఫ్ చట్నీస్ అవి కూడా ఉన్నాయండి. మింట్ చట్నీ, టమాటా చట్నీ, కోకోనట్ చట్నీ, తర్వాత మిక్స్డ్ వెజిటబుల్, రైతా, టమాటా పచ్చడి అన్నీ ఉన్నాయి. ఇక్కడికి ఇది వస్తే కర్డ్ రైస్ అండి. అది చాక్లెట్ మౌసీ అంట. నేను టేస్ట్ చేయలేదు. వెజ్ ఐటమ్స్ అనేవి నేను పెద్దగా టేస్ట్ చేయలేదు. అంటే పన్నీర్ తిన్నాను, కొంచెం స్వీట్గా ఉంది. పూరి తిన్నాను, బాగుంది. ఇంకా స్వీట్స్ అంటారా, అవేం ట్రై చేయలేదు. ఫ్రూట్ సలాడ్, గ్రీన్ సలాడ్, ఫుడ్ అంతా ఓకే అండి. అడల్ట్స్కి అయితే 22 ప్లస్ ట్యాక్స్లు, కిడ్స్కి అయితే $16. ఇక్కడ బేల్పూరి అండి. దాంతోపాటుగా పానీపూరి కూడా పెట్టారు. ఆనియన్స్, పానీపూరి, రసం, లెమన్. ఇక్కడ ఏంటి ప్లేట్లో పూరీలు లేవు అనుకుంటున్నారా? లాస్ట్ ఎండింగ్ టైంకి వెళ్ళా, అందువల్ల పూరీలు అనేవి కనిపించట్లేదు. దాని పక్కనే టీ పెట్టారండి. లాస్ట్లో టీ తాగితే అసలు ఏం మంచి ఫీల్ వస్తుంది. ఫుడ్ తిన్నది అంత డైజెషన్ అయిపోతుంది. ప్లస్ పక్కనే పిల్లలకి ఐస్ క్రీమ్. పిల్లలు ఏది తిన్నా తినకపోయినా ఐస్ క్రీమ్ ఉందంటే చాలండి, టెంప్ట్ అయిపోతారు. ఫుడ్ వైపు అసలు వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. దాని పక్కనే దోశ పెనం. ఈ పెనం కనిపిస్తుంది కదా, ఈ పెనం దోశ పెనం. ఇక్కడ దోశలు అనేవి వేస్తారు, చాలా బాగున్నాయి. మసాలా దోశ వేసారు, నేను వేయించుకున్నాను. గీ మసాలా చాలా బాగుంది. ఇగోండి వాటి బ్యాటర్స్ అనమాట, దోశ బ్యాటర్. అక్కడ అంటే ఎవరైనా అడిగితే దోశ అడిగారు అనుకోండి, వేయడానికి పక్కన అంతా స్టఫ్ అనమాట. దోశ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మనం మెయిన్ నాన్ వెజ్ ఐటమ్కి వెళ్తున్నాం. ఇటు పక్క ఇక్కడ ఏముందంటే ఫస్ట్ ఫ్రైమ్స్ ఉన్నాయి. దాని పక్కనేమో విజయవాడ బోన్లెస్ చికెన్ బిర్యానీ అండి. అది బాగుంది అంటే సూపర్ టేస్ట్ అని చెప్పలేను, అలాగని మరీ వరస్ట్గా అయితే ఏం లేదు, బాగుంది. దీని పక్కన మటన్ కర్రీ, మటన్ పులుసు. దీని పక్కన ఇదిగోండి ఇది ఉంది కదా, అది బటర్ చికెన్. బటర్ చికెన్ అనేది అంటే స్వీట్లా అనిపించింది నాకు. స్వీట్ బాగా ఎక్కువ అయింది అనిపించింది. బటర్ పన్నీర్ కూడా నాకు అలాగే స్వీట్గానే అనిపించింది. దాని వెనకతలు ఉంది అది ష్రింప్ కర్రీ. ఈ పక్కన ఉంది కదా అది తందూరి చికెన్. దీని పక్కన ఉంది చూసారా, అదేమో చికెన్ పులుసు. దాని వెనకతలు గ్రీన్ కలర్ ఉంది కదా, పచ్చిమిర్చి చికెన్ ఫ్రై. దీని పక్కన ఉంది కదా ఇది బటర్ నాన్స్. దాని పక్కన సాంబార్ ఒకటి ప్లస్ మిక్స్డ్ వెజిటబుల్ పకోడా అనమాట. ఓవరాల్గా ఫుడ్ అయితే ఓకే అండి. ఎవరైనా ఇండియన్ ఫుడ్ మిస్ అయితే వెళ్ళాలి అనుకుంటే ఈ బఫెట్ అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేయొచ్చు కదా. ఇదేనండి రెస్టారెంట్లో ఉండే వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్